నమస్తే భయ్య. నమస్తే. ఇప్పుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వచ్చి 6 నెలలు 7 నెలలు అవుతుంది దగ్గర దగ్గర. ఇద్దరు కూడా ఓడిపోయి గెలిచిన వాళ్ళే. అవును. ఇద్దరు పనితీరు ఎట్లా గమనించారు? ఈ 6 నెలల్లో వాళ్ళ నుంచి ఏం ఏం చూసారు మీరు? ఫస్ట్ పవన్ కళ్యాణ్ చెప్తాను. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు 6 నెలలు సీఎం అయిన తర్వాత అనౌన్స్మెంట్ అయిన తర్వాత అతను ప్రజల లోపలికి వెళ్ళి గ్రామ గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటిది, రోడ్ల మీద నడుచుకుంటూ పాదయాత్రలు చేసుకుంటూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చేసుకుంటూ అలాంటి నాయకుడు మనకు ఈ దొరకడం చాలా అదృష్టమని, నేను కూటమికి దొరకడం చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను. మన నారా విషయానికి వస్తే అతను ఉండి ఉన్న జాగాలనే మాట్లాడుతుంది. అతను పాదయాత్రలు చేశాడు, చేయలేదు అంటే లేదు, చేశాడు. కానీ ప్రజల లోపలికి వెళ్తే బాగుండు. ఇంకా పవన్ కళ్యాణ్ సీఎం ఎలా వెళ్తున్నాడో మీరు కూడా అలా వెళ్ళండి. మీరు కూడా మీరు సీఎం అయ్యే అవకాశం ఉంటుంది కావచ్చు, చెప్పలేం ఎవరు ఎలా అంటే. అప్పుడు కొంతమంది డిప్యూటీ సీఎం చేయాలని కోరుకుంటున్నారు, మరి అది అయ్యే పని అంటారా? అది ప్రజలు ఓటేసి గెలిపించారు కదా. అక్కడ ఏపీలో కానివ్వండి, ఇక్కడ తెలంగాణ కానివ్వండి, ప్రజలు గుర్తించి ప్రజల్ని బట్టి నేనే గెలుస్తాను. ప్రజలు ఇప్పుడు ఇద్దరు కూడా లాస్ట్ 5 ఏళ్లలో ఓడిపోయి ఈ ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళే. ఒకవేళ వీళ్ళు ఇట్లా చేసుకుంటూ వెళ్తే ముందుగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వీళ్ళిద్దరిలో ఎవరికి ఉంది? లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఈక్వల్గా వెళ్తే, ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ వెళ్ళినా సరే, నువ్వు అలా వెళ్ళినా సరే, నీ ఇద్దరు వేరు వేరు వెళ్ళినా సరే, కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలవాలని నేను కోరుకుంటున్నాను.